లో వర్షం దంచుకొడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్నటువంటి వర్షంతో రహదారులు నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరటంతో చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, నాగోల్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దాంబర్పేట్తో పాటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, కర్మన్ ఘాట్, చంపాపేట్, మీర్పేట్, జిల్లెళ్లగూడ, బాలాపూర్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు నగరంతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీ వద్ద నీరు ముంచెత్తింది. రోడ్లపై వరద నీరు చేరటంతో ఆటోనగర్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపల్ కాంప్లెక్స్లో మోకాల్లోతు నీరు వచ్చి చేరుతోంది. అయితే ఫతేనగర్ భారత్ గ్యాస్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరటంతో జేసీబీ సహాయంతో డివైడర్ను తొలగించి వరద నీటిని క్లియర్ చేస్తున్నారు అధికారులు. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. చిన్నశంకరంపేట మండలంలో కురిసిన వర్షానికి టీ మాంతాపూర్, చిన్నశంకరంపేట గ్రామాల మధ్య బ్రిడ్జ్ నీట మునిగింది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. కాగజ్నగర్, సిర్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత 4 రోజుల నుంచి ఎండ తాకిడితో అల్లాడుతున్న ప్రజలు వర్షంతో కొంచెం ఉపశమనం పొందారు. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.